శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యచంద్రులంత వరకు జ్యోతిబాపుల పేరు నిలిచిపోతుంది. పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. పూలే ఆశల సాధనకు కృషి చేయాలని పిలుపు. మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ రావాలి. గులాబీ బాస్ పాల్గొనే సభా స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో కార్యక్రమం జీవన్ రెడ్డి. అంబేద్కర్ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం. జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండాలన్నదే పోలీసుల ధ్యేయం. పెద్దపల్లి పోలీసు ఆధ్వర్యంలో గార్డెన్ అండ్ సర్చ్ ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించిన పోలీసులు. బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానీయులు జన్మించిన ఏప్రిల్ మాసం మరింత పవిత్రమైందన్నారు. వెనుకబడిన కులాలకు విద్యనందిస్తేనే ముందుకు పోతారని నమ్మిన వారి కోసం విద్యాలయాల్ని నెలకొల్పిన ఘనత పూలేదన్నారు. రాజ్యాధికారం దిశగా బీసీలు నడిపించేలా సమాజాన్ని జాగృతం చేసిన మహానీయుడన్నారు. నేటి తరం ఆ మహానీయుని జీవితాన్ని తెలుసుకొని స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పండగ వాతావరణంలో నిర్వహించుకుందామన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రూపొందించిన అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ అధ్యక్షులు ఎలుకల ఆంజనేయులు, కాడే శంకర్, గంటల రేణుక, బైరం కుమార్, నిజాంపేట శ్రీనివాస్, జక్కుల బాబులతో పాటు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిసిన్ మార్ట్ మందుల దుకాణాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు నిర్వాహకులు మహేంద్రాచారి, అరవింద్, శ్రీకాంత్, భవానీలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి సాల్వాతో సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించి మెడికల్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మందులను కొనుగోలు చేశారు. అన్ని రకాల మందులను ప్రజలకు 24 గంటల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా మెడిసిన్ మార్ట్ నిర్వాహకులు మహేంద్రాచారి మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు 24 గంటలు అన్ని రకాల మందుల్ని హైదరాబాద్కి దీటుగా అందుబాటులో ఉండే విధంగా సరైన ధరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ రోజు కొనుగోలు చేసిన మందులపై ఒక ఆకర్షణీయమైన ఉచిత బహుమతిని అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్యే నరదాసు లక్ష్మణరావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, షాప్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా మేము మెడిసిన్ మార్ట్ అనే ఫార్మసీ ఓపెన్ చేశాము. మా దగ్గర ప్రత్యేకమైన మెడిసిన్స్ హైదరాబాద్ దిట్టుగా మన దగ్గర దొరికేటి క్యాన్సర్ మెడిసిన్స్ కానీ, హెచ్ఐవి మెడిసిన్స్ కానీ, డయాలసిస్ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ప్రత్యేకమైనది 24 గంటలు మా ఫార్మసీ ఓపెన్ ఉంటుంది. కస్టమర్ ఏ సమయంలో, రాత్రి సమయంలో ఫోన్ చేసినప్పటికీ కూడా మేము హోమ్ డెలివరీ ఉచితంగా పంపించడం జరుగుతుంది. ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా ప్రతి కొనుగోలుపై కస్టమర్కు ఫ్రీ కాంప్లిమెంట్ బహుమతి మేము ఇవ్వడం జరుగుతుంది.
గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న జగిత్యాల బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నెల 20వ తేదీన గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో గులాబీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తోంది. గులాబీ బాస్ పాల్గొనే సభ నిర్వహణ స్థలాల పరిశీలన మొదలుపెట్టారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డిలు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు జగిత్యాలలోని మోతే గ్రామంలో సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించబోయే బహిరంగ సభకు కేసీఆర్ పాల్గొంటున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు సంజయ్, కేసీఆర్ పాల్గొంటున్న ఈ సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సుమారు 1,00,000 మందితో సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. నా శేష జీవితంలో కేసీఆర్తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు జీవన్ రెడ్డి. మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ రావాలన్నారు. 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికార దాహంతో ఈ కాలంలో పార్టీలు మారుతున్న నాయకుల్ని చూసిన, కొత్తగా రాజకీయాలకు వచ్చిన, అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకుల్ని చూసిన, అలాంటి సమయంలో ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా గొప్ప శుభ పరిణామం. ఇది ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మొన్న కౌన్సిల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ దగ్గరగా చూసిన ఆ ఎలక్షన్లలో ఒక్కొక్కరు గెలవడానికి పాపం పడని కష్టం లేదు, పెట్టని ఖర్చు లేదు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని అన్నీ చేసుకొని ఒక్కొక్కరు కౌన్సిలర్ కూడా ₹1,00,00,000 ఖర్చు పెట్టిన ఈ కాలంలో ఇప్పటి వరకు 45 ఏళ్ళు 46 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంకా అదే బల్ల కుర్చీ మీద కూర్చొని అదే హుందాగా రాజకీయం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు మా పార్టీకి రావడం గొప్ప పరిణామం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లా అయితే ఉద్యమం మొదలుపెట్టినారు, ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కానీ కేసీఆర్ గారు రాజకీయం పట్ల ఉన్న గౌరవంతో వారి వల్ల కేసీఆర్ గారిని జతగలిసినారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో వారు జగిత్యాలలో సభ నిర్వహింపజేయడానికి సుముఖత వ్యక్తం చేయటం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు స్థల పరిశీలనను వాళ్ళ పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యుడు ఎల్ రమణ గారు, కోట్ల శాసనసభ్యులు అయినటువంటి వారితో పాటుగా దశాబ్దాల తరబడి నాకు తోడు నిలిచినటువంటి ఒక రాజకీయ సహచరులు, మిత్రులు, చిరువభిలాషులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. ఎప్పుడైనా కానీ మనం మార్పు అనేది బెటర్, ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటాం. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించనున్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెల్లవారక ముందే పోలీసులు సాగర్ రోడ్, తిలక్ నగర్ ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. అసాంఘిక శక్తుల కదలికపై నిఘా ఉంచడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు ఈ సోదాలు చేపట్టనున్నారు. సుమారు 200 మంది పోలీసులతో కాలనీవాసులు నిర్బంధించి తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు సీజ్ చేయగా వీటితో పాటు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను, గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వలస కూలీలపై నిఘా ఏర్పాట్లు చేస్తామని ఏసీపీ జి కృష్ణ యాదవ్ తెలిపారు. జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిందని, ఈ నేపథ్యంలో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు కానీ, అసాంఘిక శక్తులు కానీ, లేదా మద్యం కానీ, మత్తు పదార్థాలు సేకరించే పరిస్థితి ఉన్నటువంటి ఏరియా కింద ట్రీట్ చేసి ఈరోజు మొత్తం చుట్టూ దిగ్బంధం చేసి ఈ ప్రాంతాన్ని అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడం భాగంగా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, ఇది ఎండాకాలం కాబట్టి దయచేసి పిల్లలకి ఇంకో 10 రోజులు అయితే 24 నుంచి సెలవులను గవర్నమెంట్ ప్రకటించినట్టుంది. ఈ సెలవుల్లో మీరు ఏదైనా పోయినా కుటుంబ సభ్యులందరూ కలిసి తీర్థయాత్రలకో, లేకపోతే ఏదైనా టూర్కో, లేకపోతే కుటుంబ సభ్యుల ఇళ్ళలోకి పోయినప్పుడు దయచేసి మేము పలానా రోజు పలానా ఇంటికి పోతున్నాం, పలానా రోజు వస్తాం,
అని చెప్పి మాకు వివరాలు ఇస్తే మేము మా ఏరియాలో పెట్రోలింగ్ కూడా పెంచడానికి మాకు అవకాశం ఉంటుంది, దొంగతనాలను కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇంకోటంటే పెద్దపల్లి పట్టణం అనేది, సుల్తానాబాద్ పెద్దపల్లి పట్టణం అనేది రైల్వే ట్రాక్, రైల్వే లైన్కు దగ్గర ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇది మెయిన్ భారతదేశంలో మెయిన్ లైన్, మద్రాస్ టు ఢిల్లీ, చెన్నై టు ఢిల్లీ ఏదైతే ఉందో ఈ రూట్లో ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమిళనాడు వచ్చి కూడా ఇక్కడ దొంగతనం చేసి వెంబటే మళ్ళీ ట్రైన్లు ఎక్కి పారిపోయి పరిచినటువంటి ఏరియా కాబట్టి దయచేసి అందరూ ఈ దొంగతనాల నివారణకు ఎవరికి వారే, ఎవరి సామానికి వారే బాధ్యులు అన్నట్టు. హోమియోపతి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య విధానం. జర్మనీకి చెందిన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ సామ్యుయల్ హెనెమ్యాన్ అనే ఫిజిషియన్ 1796వ సంవత్సరంలో ఈ వైద్య విధానంతో పాటు హోమియోపతి అనే మాటను కూడా కనిపెట్టారు. తొలుత మలేరియా వ్యాధి నివారణకు సంకోన బెరడుతో చేసిన మందును వాడుతున్నారని గమనించిన హెనెమ్యాన్ ఆ బెరడు మలేరియా నివారణకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని ప్రయోగాలు కూడా మొదలుపెట్టారు. బెరడుతో చేసిన కషాయాన్ని మొదలు తాను తీసుకొని తర్వాత స్నేహితుల మీద కూడా ప్రయోగించాడు. ఆయన చేసిన ప్రయోగ ఫలితాలు 1976లో ప్రచురించడంతో ఈ వైద్య విధానాన్ని హోమియోపతిగా నామకరణం చేసి చికిత్స చేయడం ప్రారంభించారు. అలాంటి హోమియోపతి దినోత్సవాన్ని సామ్యూల్ హెనెమ్యాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ వస్తున్నారు. హెనెమ్యాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్లో ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి వేడుకల్ని నిర్వహించారు. ఐహెచ్పి ద్వారా కరీంనగర్ ద్వారా దాదాపుగా 70 మంది డాక్టర్స్ విత్ ఫ్యామిలీస్ అందరు సమావేశం చేసుకోవడం జరిగింది. మరియు దాదాపుగా 120 మంది మా మిత్రులు అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మన చీఫ్ గెస్ట్గా శ్రీ ప్రతాప్ గారు, ఏసీపీ కరీంనగర్ గారు, మరియు కొలగాని శ్రీనివాస్ గారు మేయర్ కరీంనగర్ వాళ్ళు వచ్చారు. ఇద్దరికి కరీంనగర్ ఐహెచ్పి తరఫున మా యొక్క శుభాకాంక్షలు ప్లస్ మా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాము. వారి యొక్క సహకారము ఎప్పటికీ మాకు కావాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఏసీపీ గారు పోలీస్ కమిషనరేట్లో మాకు రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ప్లస్ మాకు ఒక అనువైన ప్లేస్ చూడడానికి ఇస్తున్నారు. అలాగే కొలగాని శ్రీనివాస్ గారు ప్రతి యూనిట్ డివిజన్లలో ప్రతి మంత్లో ఒకసారి ప్రతి డివిజన్లో హోమియో క్యాంప్స్ కండక్ట్ చేయడానికి వారి యొక్క ఉచితంగా ప్లేస్ని మరియు అకామిడేషన్ అన్నీ ఇస్తున్నారు. దీన్ని మేము సవినయంగా అంగీకరిస్తున్నాము. ప్లస్ మా ఐహెచ్పి తెలంగాణ కరీంనగర్ యూనిట్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ యొక్క హోమియోపతి డే సందర్భంగా ఈ యొక్క ఇక్కడికి వచ్చేటట్టు అందరికీ కూడా ఈ డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మన యొక్క కొడిమేల శ్రీనివాస్ గారికి, అట్లాగే రెడ్డి సార్ గారికి, మిగతా సీనియర్ డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చేటటువంటి మన యొక్క నగర మేయర్ శ్రీనారాయణ గారికి, అట్లాగే మిగతా అందరూ కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం హోమియోపతి అనేది. నిజంగా ఇది చాలామంది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి ఆవశ్యకత ఏంటనేది ఇది ఒక ఇంటి వైద్యం. ఇది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఘనంగా నిర్వహించడానికి మున్సిపల్ చైర్మన్ మోలుగు ప్రశాంత్ కుమార్ అన్ని పార్టీలకు సమావేశం నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏర్పాట్లకు పట్టణ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాలు సూచనలు, సలహాలు స్వీకరించారు. వారి సూచనల మేరకు ఏర్పాటు చేస్తామని రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా అనునిత్యం జమ్మికుంట పట్టణ ప్రజల కోసం మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తోందని తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ ఆఫీస్లో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు మరియు మాజీ చైర్మన్లు, మాజీ జడ్పీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులందరినీ కూడా, ముఖ్యంగా దళిత సంఘ నాయకుల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను, వేడుకలను జరుపుకోవడానికి ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ని మరియు మరికొంతమంది అతిథులను పిలుచుకొని ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ రివ్యూలో గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి గారు మరియు వారితో పాటు కొంతమంది సీనియర్ అందరూ కూడా వారి యొక్క సలహాలు, సూచనలు, ఎందుకంటే గతం నుంచి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వారు ఘనంగా జరుపుకుంటూ వచ్చారు. మధ్యకాలంలో అధికారికంగా ఏదో నామమాత్రంగా మాత్రమే అక్కడికి పోవడం, చేయడం అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నిన్న కూడా కొన్ని రిప్రజెంట్లు కూడా రావడం జరిగింది. గత వారం రోజులుగా మా 30 మంది అంటే కౌన్సిలర్లం అందరం కూడా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని చెప్పి 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఆ రోజు ఉదయం వారికి అక్కడ నివాళులు అర్పిస్తూ
దండలు కానీ పూలతోటి నివాళులు అర్పిస్తూ అదే రోజు సాయంత్రం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్లో సఫా బైతులు మాల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు కరీంనగర్ ట్రాఫిక్ సిఐ కుమారస్వామి. సఫా బైతులు మాల ఆధ్వర్యంలో బస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ట్రాఫిక్ సిఐ చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండు టెండలో దప్పిగొన్న దాహార్తుల దప్పిక తీర్చడం అభినందనీయమన్నారు కుమారస్వామి. అంతేకాకుండా సఫా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి స్వాగతిస్తామన్నారు. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈరోజు ఎస్బిఎం ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు వాటర్ చలివేంద్రం ఎవ్రీ ఇయర్ మేము ఓపెన్ చేస్తాం సార్. 2012 నుంచి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి చలివేంద్రంలో ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఎవరికైతే ప్యాసింజర్లు సమ్మర్ టైం అంటేనే మనకు చాలా హెవీ వాటర్తో దాహంతో అలాడాల్సిన చిన్న చిన్న జీవులతో ప్రతి ఒక్కరికి అవసరమే వాటర్ అనేది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు నేను లీవ్లో ఉన్నా కూడా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కోసం మనము ఎక్కడికైనా పోవాలనే ఒక సదోషం కొద్దీ ఈరోజు నిన్న నాకు మోసిన్ గారు ఫోన్ చేసిండు, సార్ చిన్న ఈ కార్యక్రమం ఉంది మనం ఓపెన్ చేయాలన్నా. ఇంకా డెఫినెట్గా మా మదర్ గారి మాసకం ఉంది, ఆయన నీ లీవ్లో ఉన్నా. మీరు చెప్పిన ఒక్క మాట కొద్ది, ఎందుకంటే చలివేంద్రం నీళ్ళు అనేది చాలా ప్రతి ఒక్కరికి అవసరము. ఈ ట్రస్ట్ ఏదైతే చేస్తున్నదో దానికి ఖచ్చితంగా నేను లీవ్లో ఉన్నా కూడా వచ్చి ఓపెన్ చేస్తానన్న ఉద్దేశం కొద్ది రావడం జరిగింది. వీళ్ళు ప్రతి సంవత్సరము బస్టాండ్ దగ్గర ప్లస్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మంత్ కూడా 5th తారీఖు రోజు కూడా ఒక 100 మెంబర్స్కి వీడియోస్కి మంత్లీ అమౌంట్ అనేది దానం చేయడం అనేది చాలా పెద్ద సౌహృదంతో కూడుకున్నటువంటి ఆలోచన అది. కాబట్టి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి ప్లస్ నా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. मौलाना मोहम्मद काजिम अल हसनी, सदर सफ़ा बैतुल माल शाख करीमनगर। अल्हम्दुलिल्लाह हम लोग तकरीबन 16 साल से ये आबदार खाना ठंडा पानी का यहाँ पर पिलाने का नज़्म रखे हुए हैं और सफ़ा बैतुल माल शहर करीमनगर के अंदर मुख्तलिफ़ काम खिदमात अंजाम देते हैं। मैं इस मौके पर शहरियान करीमनगर का और हमारे ज़िम्मेदारों का शुक्रिया अदा करता हूँ कि आप लोगों ने हमारा साथ दिया और भरपूर आप हजरात से गुजारिश है इस सिलसिले के अंदर हमारा ताउन फरमाए। जज़ाकुमुल्लाह खैर व अहसन। పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం జిల్లా కోర్టు భవన నిర్మాణం కోసం రాఘవాపురం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఆ స్థలం అనుకూలం కాదని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదులు చేపట్టిన ఆందోళనకు సిపిఐ మద్దతు ప్రకటించింది. అయితే రాఘవాపురంలో కోర్టు ఏర్పాటు చేసి కక్షిదారులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు అంటున్నారు. ఈ మేరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ తీర్మానం ప్రకారం నిరవధిక సమ్మె కొనసాగుతోందని, రోజు ఒక నిరసన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టు స్థలం ఎంపికలో సామాన్య ప్రజలు, కక్షిదారులు సౌలభ్యాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల మద్దతులు కూడా కోరుతున్నామన్నారు. గత 3 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా పెద్దపల్లి ఉన్నటువంటి ఈ కోర్టును రాఘవపూర్కు తరలించవద్దు, పెద్దపల్లినే ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ నిరసన దీక్ష చేపడుతూ ఉన్నారు. దీనికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నది. ఏదైతే వాస్తవంగా గతంలో నుంచి కూడా మొన్న శాసనసభ జరిగిన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గారు స్వయాన నేను కూడా ఉన్నా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మద్దతు అడిగినప్పుడు కోర్టును ఇక్కడే ఉంచేదానికోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆయన అనడం జరిగింది. వీళ్ళు రిప్రజెంటేషన్ కూడా అడ్వకేట్లు అందరూ కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే మరి గెలిచారు, ఇప్పుడు శాసనసభ్యులుగా గెలిచారు, మొన్ననే విప్పు కూడా మీకు వచ్చింది, కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఈ కోర్టును పెద్దపల్లిలో ఉంటే బాగుంటుంది అనేటువంటిది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 90%, 100% మంది వకీల్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే అందరూ కూడా ఇక్కడ కక్షిదారులు కూడా ఇక్కడనే ఉండాలనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి మరి పెద్దపల్లి జిల్లా కోర్టు న్యాయస్థానం ఏదైతే ఉంటుందో దాని వసతుల గురించి బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ బిల్డింగ్ కట్టడానికి మరి రాఘవపూరు గ్రామం లోపల ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి న్యాయవాదులందరూ కూడా ఆ స్థలం చాలా దూరంగా ఉంది, రిమోట్ ప్లేస్లో ఉంది, గుట్ట ప్రాంతంలో ఉంది, దాని పక్కనే శ్మశానం ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, తర్వాత ఇటుక బట్టీల పొల్యూషన్ ఉంది. కాబట్టి అది నివాసయోగ్యంగా ఉండదు. తర్వాత లిటిగెంట్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిపోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. బస్ స్టాండ్లో దిగి ఆటో తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి రావడానికి కూడా కక్షిదారులకు చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చుకోవాల్సి వస్తుంది. మరి ఒక్కొక్కరికి 200 రూపాయల ఖర్చు కూడా అవుతుంది.
అనేటువంటి ఉద్దేశంతో న్యాయవాదులందరూ కూడా ఈరోజు పెద్దపల్లి పట్టణ ప్రాంతంలోనే మరి స్థలాన్ని కేటాయించినట్లయితే అటువంటి సమస్యలు ఉండవు కాబట్టి మహిళా న్యాయవాదులు కూడా ప్రాక్టీస్లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి ప్రాంతంలో కావాలని న్యాయవాదులు న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ సాధన గురించి న్యాయవాదులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడవ రోజు వంట వార్పు కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాలను గుర్తించి అయినా కానీ మరి తొందరగా స్పందించి అధికారులు సరి అయిన ప్లేస్ ఒకటి మాకు పట్టణ ప్రాంతంలో సరైన ప్లేసెస్ చూపించమంటే కూడా మేము చూపించాము. మరి ఐటీఐ గ్రౌండ్లో ఉన్నటువంటి 9 ఎకరాల్లో ఒక 5 ఎకరాలన్నా ఇవ్వమని అడిగాం. అలాగే మరి అగ్రికల్చర్ మార్కెట్లో ఉన్నటువంటి మరి మిగులు భూమి ఏదైతే ఉందో అదన్నా ఇవ్వమని ఒక 6 ఎకరాలు 10 ఎకరాలన్నా ఇవ్వమని అడిగాం. లేదా కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి విద్యుత్ ఆర్టిజన్ అన్మైండ్ మరియు పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో విద్యుత్ శాఖ ఆర్టిజన్ చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజు కూడా కొనసాగుతోంది. తన న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆర్టిజన్లు డిమాండ్ చేశారు. 2026 వేతన సవరణను వెంటనే అమలు చేయడంతో పాటు 2016 నాటికి అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్గా విలీనం కాని కార్మికులను వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. ఆర్టిజన్లమంతా 1940 నాటి బ్రిటిష్ రూల్స్తో నష్టపోతున్నామన్నారు. వారు తామేమీ గొంతమ కోరికలు కోరడం లేదన్నారు. వారు తమకు రావాల్సిన హక్కుల కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. ఈరోజు టీవీఐ జాక్ ఆధ్వర్యంలో 4వ రోజు సమ్మె నిరవధిక సమ్మె కొనసాగుతుంది. మా యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాము. మరి ఏదైతే ఉన్నాయంటే మేజర్ ఒక 6 డిమాండ్ల మీద మేము వెళ్తున్నాము. అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి, పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ఇవ్వాలని చెప్పి మేము సమ్మెలోకి దిగాము. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం రావట్లేదు. విద్యుత్ సంస్థలు గత 24-25 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నాము. మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆర్టిజన్ అని పేరు పెట్టి బ్రిటిష్ కాలం అప్పటి 1947 రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్కు వ్యతిరేకంగా మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు, అన్మ్యాన్ కార్మికుడు, పీస్ రేట్ కార్మికుడు అందరం కలిసికట్టుగా పని చేస్తున్నాము. ఈ సమ్మెకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చలు కానీ ఎలాంటి స్పందన కూడా రాలేదు. గత 5-6 సంవత్సరాల కింద మా కాంట్రాక్టర్ చనిపోయినా కూడా మేము దాదాపు అందరం ఒక 40 మందిమి డిపాజిట్లు కానివ్వండి, మా జీతం కానివ్వండి చాలా నష్టపోయినాం. అయినా మాకు ఈ సంస్థ ఏదో ఒక రోజు ఆధారం పెడుతుందని మేము ఇందులో పనిచేసుకుంటున్నాం. యాజమాన్యం పట్ల ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా, కాంట్రాక్టర్ల పట్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము అవన్నీ నెగ్గుకొని మాకు ఈ సంస్థను ఎన్ని రోజులు నమ్ముకున్నా మాకు ఒక న్యాయం జరుగుతున్నదన్న నమ్మకంతో ఇందులో పనిచేస్తున్నాం. ఇప్పుడు మేమే కానీ, ఆర్టిజన్లే కానీ, లైన్మెన్లే కానీ, అన్మెన్లే కానీ చాలామంది ఈ సంస్థను నమ్ముకొని పనిచేసుకుంటున్నాను. నేను గవర్నమెంట్కి ఒకటే విన్నవించుకుంటున్నాను. ఇప్పుడైతే మా యవ్వన కాలం అంతా, మా జీవితం అంతా ఈ సంస్థకే దారపోసినాం. మా చేతుల కష్టం, రెక్కల కష్టం అంతా ఈ సంస్థకే చేసినాం. ఇప్పుడు మేము బయటకు పోయి కూడా ఏం పని చేసుకోలేని స్థితిలో ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ పాత గ్రామానికి వెళ్లే దారి పక్కన ఉన్న పశువుల కొట్టాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని బాధితుడు నుస్తులాపూర్ గ్రామస్తుడు దూల్గుంటి అనూప్ రెడ్డి ఆరోపించారు. తిమ్మాపూర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ నుస్తులాపూర్లో సుమారు 50 ఏళ్లకు పైగా నక్షదారి ఉందని, దాని పక్కనే ఉన్న పట్టా భూములో తన తాతలు పశువుల కొట్టాలు నిర్మించారని బాధితుడు తెలిపాడు. పక్కవారి భూమిని సర్వే చేయించుకుని తమ పట్టా స్థలంలో దారి ఉందంటూ తన భూమిలోకి వచ్చారని అన్నారు. దీనిపై గ్రామంలో పంచాయతీలు జరిగాయని చెప్పారు. పశువుల కొట్టాలు తొలగించాలని నుస్తులాపూర్ పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేస్తే తాము హైకోర్టుకు, జిల్లా కోర్టుకు వెళ్లినట్లు, కోర్టు సైతం స్టే ఆర్డర్, ఇంజెక్షన్ ఆర్డర్ని ఇచ్చాయని అనూప్ రెడ్డి తెలిపారు. ఆర్డర్లు అధికారులతో పాటు పక్క భూమి వారికి వచ్చాయని అన్నారు. కోర్టు ఆదేశాలుండగా రాజకీయ నాయకులు, అధికారులు, నాయకుల సహకారంతో పక్క భూమి వారు దౌర్జన్యంగా తమ పశువుల కొట్టాల్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కోర్టు ఆదేశాలు చూపిస్తూ పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదని అనూప్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వ్యక్తులతో పాటు అధికారులు, నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. 60 ఏళ్ళగా నుస్తులాపూర్ నుండి ఇంద్రనగర్కి ఉన్న తొవ్వలో నా 858 సర్వే నెంబర్ గల పొలము అక్కడ విద్యుత్ కుట్టాల షెడ్లతో ఉంది. మొన్న ఏదైతే 4వ తారీఖు రోజు మధ్యాహ్నం నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా కుట్టాలను కూల్చివేయడం జరిగింది. కూల్చివేయడం కాకుండా దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉప సర్పంచ్ భర్త గోగు నరసింహారెడ్డి గారు మరియు ఎంఆర్ఓ గారు, కె శ్రీనివాసరెడ్డి, ఆర్ఏ లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే కూల్ చేసినారు. విలేజ్ సెక్రటరీ
ప్రేమ్ కుమార్ వీళ్ళందరూ కలిసి దౌర్జన్యం గురి చేసినారు. నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, నాకు ఎటువంటి పేపర్ కానీ డిస్మెంటల్ పేపర్స్ కానీ నాకు ఇవ్వలేదు. దీనిపైన ఏదైతే నేను February 5th స్టే ఆర్డర్ స్టేటస్తో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చినా హైకోర్టు నుంచి తెచ్చినా కూడా దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు. నేను పోలీసులను సంప్రదించిన, కలెక్టరేట్లో సంప్రదించిన, ఆర్డీఓ గారిని సంప్రదించిన, వీళ్ళందరినీ సంప్రదించిన, నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. పశువుల కొట్టాలను అక్రమంగా కూల్చివేసిన దాని గురించి దానిపైన గత 3-4 నెలల నుంచి కూడా దాని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా పర్సనల్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎవరైతే లోకల్ ఉప సర్పంచ్ భర్త గోవు నర్సిరెడ్డి గారి ప్రోద్బలంతో ఆవుల సురేష్, ఆవుల హరీష్, ఆవుల అంజయ్య వాళ్ళ ప్రోద్బలంతో అనూప్ రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా వీడియో తీసి సిపి గారికి ఇవ్వడం జరిగింది. ప్లస్ స్థానిక స్టేషన్లో కూడా కంప్లైంట్ గతంలో ఇవ్వడం జరిగింది. అయినా కూడా నామమాత్రంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతున్నది. మళ్ళీ రీసెంట్గా 4వ తారీఖు నాడు ఏదైతున్నదో పశువుల షెడ్లను డిస్మెంటల్ చేయడంలో లోపల గోవు నర్సిరెడ్డి ఉప సర్పంచ్ భర్త లారీల ఫిట్నెస్ రెన్యువల్ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడానికి స్వాగతిస్తూ కరీంనగర్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ చౌక్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు 15 సంవత్సరాలు దాటిన లారీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ పేరుతో 30,000 రూపాయలు వసూలు చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాహన బంధు పథకం పేరుతో 1,100 రూపాయలకు తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. లారీ ఓనర్లు బాధను అర్థం చేసుకున్న కాంగ్రెస్ పాలకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అటువంటి లారీలకు గ్రీన్ ట్యాక్స్గా కేంద్ర ప్రభుత్వం 30,000 సంవత్సరానికి విధించడం జరిగింది. ఈ యొక్క గ్రీన్ ట్యాక్స్ను 1,100కు తగ్గించి రాష్ట్ర రవాణా లారీ యజమానులను ఆదుకోవడం చాలా చాలా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ఎట్లయితే రైతులకు రైతు భరోసా పథకం ఉందో అలాగనే లారీ యజమానులకు కూడా ఈ యొక్క గ్రీన్ ట్యాక్స్ తగ్గించి ఆ పథకం కిందికి తీసుకొచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాహన బంధుగా ఒక పథకం, వాహన బంధుగా మా మంత్రివర్యులు ఒక పథకం ద్వారా లారీ యజమానులకు ఆదుకోవడం చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రవాణా శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి లారీ అణగారిపోతున్నటువంటి లారీ సంస్థను ఒకసారి కనువిప్పి చూసి ఇది ఒక చిన్న బెనిఫిట్గా లారీ ఓనర్లకు కొంచెం నీళ్లు చల్లినట్టు. ఎందుకంటే నష్టపోయి లారీలకు అవుతుందో బతకడం కష్టం ఉన్నటువంటి ఈ పరిస్థితుల లోపల మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతుందో 30,000 రూపాయలు పెంచి దాన్ని ట్యాక్స్గా కానీ గ్రీన్ ట్యాక్స్ అని చెప్పానని 15 సంవత్సరాలని ఇది ఉన్నప్పటికీ ఈనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ కూడా ఈనాడు మాకు లారీ యజమానులకు ఏదైతుందో కొంతవరకు ఊరట కలిగించేటువంటి విధంగా మరి ఈ యొక్క ట్యాక్స్ని 30,000 దానికి 1,100 రూపాయలు చాలాతో సరిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ 6వ డివిజన్ బొమ్మకల్కు చెందిన మేకల వెంకటేష్, వనజ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా కొనసాగాయి. వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వెంకటేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. వారిరువురి దాంపత్యం లోకానికి ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాలిపెల్లి కొండ పోచయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు జక్కినపల్లి శంకర్, ఏడెల్లి మల్లేశం, చంద్రయ్య, వెంకటయ్య, శివగణేష్, మల్లయ్య, అజయ్, బట్టు సత్తయ్య, ఏ మల్లేశం, సీనియర్ నాయకులు, దళిత సంఘాల యువకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. సూర్యచంద్రుడున్నంత వరకు జ్యోతిబాబుల పేరు నిలిచిపోతుంది. పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. పూలే ఆశల సాధన కృషి చేయాలని పిలుపు. మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ రావాలి. గులాబీ బాస్ పాల్గొనే సభా స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ నెల 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో కార్యక్రమం జీవన్ రెడ్డి.
అంబేద్కర్ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం. జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండాలన్నదే పోలీసుల ధ్యేయం. పెద్దపల్లి పోలీసు ఆధ్వర్యంలో గార్డెన్ అండ్ సర్చ్ ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించిన పోలీసులు. ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.